హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో చేపల పులుసుని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానో వచ్చేయండి. దీనికోసం నేను 3 కేజీస్ బొచ్చు చేపని అయితే తీసుకున్నాను. అంటే క్లీనింగ్గా అంతా పోగా 2.5 కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సగం ముక్కల్ని అయితే ఫ్రైకి తీసుకున్నాను. ఇంకా మిగిలినవి తలా తూక కొన్ని ముక్కల్ని అయితే పులుసుకి తీసుకున్నాను. వీటిని కల్లులో ఉప్పు వేసి 3 టైమ్స్ వాష్ చేసి తీసుకున్నాను. దీనిలోకి 1½ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అంచుల వెమ్మటి ఇలా నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. దీనికోసం నేను ఒక గుప్పెడు చింతపండుని, అంటే పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తొక్కలు తీసి అయితే గిన్నెలో వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని, ఒక మీడియం టమోటాని, 4 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. ఆనియన్స్ని ఇలా చాపర్లో వేసి చాప్ చేసుకుంటున్నాను. ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆనియన్స్ బాగా సన్నగా తరుగుతుంది. ఇప్పుడు చేపల పులుసు కోసం ఒక వెడల్పాటి మందమైన గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయినాక 2 టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని, 2 ఎండుమిర్చిని యాడ్ చేసి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఆనియన్స్ ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలోని వాటర్ అంతా ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా మగ్గిన తర్వాత 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కల్లులు ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం చేపలు కలిపేటప్పుడు 1½ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాం కదా, 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. చేపలు కలిపినప్పుడు 1½ స్పూన్ కారం యాడ్ చేశాను. ఇక్కడ 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. మొత్తం 3½ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. కారం ఉప్పు అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని చింతగుజ్జులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకో గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం 2½ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటె పెట్టకుండా ఇలా కలుపుకోవాలి. మీకు ఏదైనా టమోటా, ఆనియన్ కొంచెం అంటుకున్నట్టు అనిపిస్తే సైడున ఇలా గరిటె పెట్టి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనించుకోవాలి. దీనిలో వేసే స్పెషల్ మసాలా కోసం ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దంచుకొని మసాలాని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు కొంచెం ఉడకటం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా మొత్తం ఉడికేటప్పుడు మనం దంచి పెట్టుకున్న ఆవాలు, ధనియాల, జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు ఏమైనా తక్కువతే ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొంచెం దగ్గరికి పడనివ్వాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసి 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో సింపుల్గా రుచిగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా నా స్టైల్లో చేపల పులుసుని తయారు చేసుకోండి. సింపుల్గా అండ్ టేస్టీగా రెడీ అయిపోతుంది.